హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కోడలు బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం మహిళలు, చిన్నపిల్లలు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి రక్తహీనత సమస్య గురించి ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే అందరికీ ఒక చిన్న విషయంలో అయితే నేను క్లారిఫై చేయాలనుకుంటున్నానండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, అక్క ఏంటి స్నేహవల్లి అని పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో, మీ పేరు అది కాదు కదా అని చెప్పి అడుగుతున్నారు. అవునండి, స్నేహవల్లి అయితే నా పేరు కాదు. కాకపోతే దీనికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. మనకి నెరవేరని కోరికలు ఏమైనా ఉంటే వాళ్ళ పిల్లల్లో నెరవేర్చుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో పేరు ఒకటి అనమాట. మా అమ్మాయికి నేను స్నేహ అని పేరు పెడదాం అనుకున్నాను. అది పెట్టడం ఎలాగో వీలు పడలేదు. మా అమ్మాయి నేమ్లో కొంచెం వల్లి అని పేరుంది. నాకు ఇష్టమైన నేము స్నేహ కాబట్టి స్నేహ, మా అమ్మాయిలో పేరు వల్లి కలిపి స్నేహవల్లి అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్కి నేను నేమ్ అయితే పెట్టుకున్నాను. సో నా నేమ్గా అదే పరిచయం అయితే చేస్తున్నాను అనమాట. బై ద బై నేమ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో స్నేహవల్లిగానే మీ ముందుకి ఇక నుంచి వస్తాను. ఈ రక్తహీనత సమస్యను ఎలా అధిగమించాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా రక్తహీనతని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రక్తహీనత అంటే ఎనీమియా అనమాట. ఇది చాలామంది మహిళల్లోనూ చిన్నపిల్లల్లోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే ముందుగా ప్రెగ్నెన్సీ అయిన లేడీస్లో అయినా, డెలివరీ అయిన తర్వాత లేడీస్లో అయినా, బాలింతల్లో అయినా సరే ఈ ఎనీమియా సమస్య ఎక్కువగా కనబడుతుంది. అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఎక్కువగా ఈ ఎనీమియా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్టు అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. అసలు ఈ ఎనీమియా లక్షణాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఎనీమియా లక్షణాలంటే మన ఒంట్లో ఉండేటువంటి రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ సరైన శాతంలో లేకపోతే గనక అది రక్తహీనతకు దారితీస్తుంది. ఎక్కువగా లేడీస్ పచ్చిబియ్యం తింటూ ఉంటారు, అలాగే గోళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. గోళ్ల పైన సన్నటి లేయర్ లాంటిది పడుతూ ఉంటుంది అనమాట. తెల్లటి గీతలు, గోళ్లపైన తెల్లటి గీతలు లాంటివి పడుతూ ఉంటాయి. అలా ఉన్న గోళ్ళు కొరుక్కున్నా, లేదంటే బలపాలు తినే అలవాటు ఉన్నా, లేదంటే మట్టి బిడ్డలు, బియ్యంలో వచ్చే మట్టి గడ్డలు లాంటివి తినే అలవాటు ఉన్నా, లేదా విపరీతంగా వాటిని తినాలన్న కోరిక అయితే వస్తుందన్నమాట. వాటిని చూడగానే తినేయాలనిపిస్తున్నా, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే గనక అది ఖచ్చితంగా రక్తహీనత ఉంది అని చెప్పి మనం గుర్తించాలి. ఈ రక్తహీనత ఉండడం వల్ల ఏమవుతుందంటే సడన్గా అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అలాగే లో బీపీ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఊపిరి కూడా అందకుండా ఉంటుంది. ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసటగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనమాట. ఎక్కువగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఓపిక ఏమాత్రం ఉండదు. ఏ పని చేయాలన్నా సరే ఇంట్రెస్ట్ రాకుండా నిస్సత్తువుగా, నీరసంగా కనిపిస్తారన్నమాట. ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా రక్తహీనతగా మనం పరిగణించవచ్చు. ఈ రక్తహీనతని ఎలా అధిగమించాలి? మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్లనైనా, ఇంకా ఏదైనా మార్గాలు ఉన్నాయా? మంచి ఫుడ్ తీసుకోవచ్చా అనంటే మంచి ఫుడ్ ఉన్నాయండి. ట్యాబ్లెట్స్ కన్నా కూడా మంచి ఫుడ్ తీసుకోవడం వలన, మంచి డైట్ తీసుకోవడం వలన ఈ రక్తహీనతను అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అవేంటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. రక్తహీనత రాకుండా ముందు మనం రక్తహీనత వచ్చిన తర్వాత మన ఒంట్లో బ్లడ్ పెరగాలన్నా కూడా తోటకూర ఎక్కువగా తీసుకోవాలి. తోటకూర ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఒక మనిషికి వచ్చేసి పర్ డే వచ్చేసి 39 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుందన్నమాట. ఈ ఐరన్ తోటకూరలోనే 100 గ్రాముల తోటకూరలోనే ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. సో ఆల్టర్నేట్ డేస్లో అయినా సరే తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న మరొక ఆహారం ఏంటంటే క్యాలీఫ్లవర్ కాడలండి. చాలామంది క్యాలీఫ్లవర్ పువ్వుల్ని మాత్రమే కర్రీస్లో యూస్ చేస్తూ ఉంటారు. తోటకూరలో కన్నా కూడా ఎక్కువ ఐరన్ క్యాలీఫ్లవర్ కాడల్లో ఉంటుంది. అలాగే బియ్యం పై పొట్టు తీసినటువంటి తవుడు, ఇలాంటి వాటిల్లో కూడా తెలగపిండి అని అంటారు కదా పూర్వకాలంలో, ఇలాంటి వాటిల్లో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొక అద్భుతమైన ఫుడ్ ఏంటి అనంటే అవిసె గింజల్లో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం దోరగా వేయించుకొని కారపొడి రూపంలో తీసుకున్నా సరే ఐరన్ బాగా అందుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. రోజు విడిచి రోజు క్యారెట్, బీట్రూట్ లాంటివి తీసుకున్నా సరే మనకి ఐరన్ కంటెంట్ మన శరీరానికి చాలా బాగా అందుతుంది అనమాట. సో ఇదంతా కాకుండా ప్రతిరోజు కూడా అసలు మనం అక్కడి వరకు ఎందుకు తెచ్చుకోవాలి? ప్రతిరోజు కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని మన డైట్లో భాగంగా చేసుకుంటే గనక ఇలాంటి రక్తహీనత అండ్ కాల్షియం లోపాలు ఇలాంటివి కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఐరన్, కాల్షియం కాకుండా మిగిలిన విటమిన్స్, మినరల్స్ కూడా మన శరీరానికి అందుతాయి.
అదే మనం ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే కనుక ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కేవలం ఐరన్ మాత్రమే అందుతుంది, అలాగే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కాల్షియం మాత్రమే అందుతుంది. అలా కాకుండా ఇలాంటి న్యాచురల్ ఫుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక మనకి ఐరన్ కంటెంట్తో పాటు మిగిలిన విటమిన్స్ మినరల్స్ కూడా మన శరీరానికి అంది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అన్నమాట. ప్రతిరోజు ఆహారంలో మనం గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పన్నీరు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా భాగంగా చేసుకుంటే సరైన ఐరన్ మన శరీరానికి ఈజీగా అందుతుంది. అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ తినడం ద్వారా, ముఖ్యంగా ఫ్రూట్స్లో కివీ ఫ్రూట్స్ అండ్ కివీ ఫ్రూట్ కొనలేని వారు బొప్పాయి ఫ్రూట్ని కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ కంటెంట్ మన శరీరానికి అందుతుంది. దీని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇదండి ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా రక్తహీనత గురించి ఒక 2-3 మినిట్స్ వీడియో అయితే చేయాలనిపించింది. సింపుల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్ అండ్ రక్తహీనత రాకుండా నివారించుకోవాల్సింది, రక్తహీనతకు సంబంధించినటువంటి లక్షణాలు. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, మీ స్నేహవల్లి.